నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్ మళ్ళీ యుద్ధం మొదలుపెట్టిందనమాట. ఇరాను అమెరికాతో చర్చలకు రాకపోవడంతో ఈ యొక్క యుద్ధం మళ్ళీ మొదలైనట్లయితే తెలుస్తూ ఉందన్నమాట. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, లెబనాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య 34 ఏళ్ల తర్వాత మనం చూసుకుంటే కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ అయితే జరిగిందనమాట. ఈ యొక్క సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ఇరాన్ అమెరికాతో చర్చలకు వస్తుందని చెప్పి ఇజ్రాయిల్ భావించింది. అమెరికా చర్చలకు ఇరాన్ రాకపోవడంతో అయితే ఇజ్రాయిల్ లెబనాన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ఉంది. అలాగే మరోవైపు మనం చూసుకుంటే కానీ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఇజ్రాయిల్ మీద రాకెట్లతో విరుచుకుపడుతూ ఉందన్నమాట. అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య సీజ్ ఫైర్కు బ్రేక్ పడింది. ఇజ్రాయిల్ సైన్యం నిబంధనలు ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తూ హిజ్బుల్లా ఇజ్రాయిల్ దేశం పైన రాకెట్లతో విరుచుకుపడుతూ ఉంటే, దక్షిణ లెబనాన్లో ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హిజ్బుల్లా తీవ్రవాద సంస్థ ప్రకటించింది. మరోవైపు హిజ్బుల్లానే ముందుగా దాడులకు దిగిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. తమ పైన దాడులు చేసే వారిని వదిలిపెట్టబోమని, శాంతికి విఘాతం కలిగిస్తే తిప్పికొడతామని చెప్పి ఇజ్రాయిల్ స్పష్టం చేసిందనమాట. హిజ్బుల్లా ఏమో ఇజ్రాయిల్ సీజ్ ఫైర్ను ఉల్లంఘించిందని చెబుతూ ఉంటే, మరోవైపు ఇజ్రాయిల్ ఏమో ముందుగా హిజ్బుల్లానే ఇజ్రాయిల్ పైన దాడి చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని చెప్పేసి ఇజ్రాయిల్ అయితే ప్రకటించిందనమాట. ఈ నేపథ్యంలో లెబనాన్ మీద మనం చూసుకుంటే ఇజ్రాయిల్ విరుచుకుపడుతూ ఉందన్నమాట. హిజ్బుల్లాకు సంబంధించిన కీలకమైన నేతలు, కీలకమైన స్థావరాలను లక్ష్యం చేసుకుని భీకరమైన దాడులు చేస్తూ ఉంది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.